తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట, అరెస్ట్, ఇరు వర్గాల వాదోపవాదాల తర్వాత అదే సినిమాకు అవార్డు రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన, బన్నీ ప్రెస్ మీట్ వంటి వివాదాల మధ్య ఈ అవార్డుతో రేవంత్ బన్నీపై పగ పెట్టుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గద్దర్ అవార్డుల ప్రకటనతో ఆ వివాదం ఇక ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించడంతో చాన్నాళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో జోష్ కనిపిస్తోంది. థియేటర్ల బంద్, ఇండస్ట్రీలో ఆ నలుగురి వివాదం, కన్నప్ప మూవీ హాట్ డిస్క్ చోరీ ఇలాంటి వరుస వివాదాలతో సతమతమవుతోన్న సినీ పరిశ్రమలో ఇప్పుడు చర్చంతా గద్దర్ అవార్డుల మీదే జరుగుతోంది. ఏకంగా 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో అందరినీ ఆకర్షిస్తోన్న అంశం 2024లో పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడం. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన పరిణామాలు సినీ ఇండస్ట్రీ ఇంకా మర్చిపోలేదు. రిలీజ్ ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలతో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలవడం అందరినీ కలిచివేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే 24 గంటల్లోనే ఆయన బెయిల్పై బయటకు రావడంతో ఆ వెంటనే సినీ ప్రముఖులంతా బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ తతంగాన్ని ఏకంగా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వడం, ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానించడం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందట. ఈ ఘటనపై ఏకంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆయన అల్లు అర్జున్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వెంటనే అల్లు అర్జున్ తన ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలా కొన్ని రోజుల పాటు ఈ ఎపిసోడ్ నడిచింది. అయితే ఆ తర్వాత అల్లు అరవింద్ ఇండస్ట్రీ పెద్దలతో కలిసి ఈ ఇష్యూకి తెరదించేలా ప్రయత్నాలు చేశారని వార్తలొచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లినా ఈ వివాదంపై ప్రశ్నలు ఎదురయ్యేవి. అలా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరూ అల్లు అర్జున్ అరెస్టు గురించి అడుగుతున్నారు తప్ప ఆయన నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి చనిపోయింది, ఆమె కొడుకు పరిస్థితి గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారాయన. ఇక ఈ వివాదంతో రాష్ట్ర ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య పెద్ద అగాధం ఏర్పడినా ఆ తర్వాత తెరచాటున జరిగిన మంతనాలతో వివాదం పక్కకెళ్లిపోయింది. ఇటీవల మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అల్లు అరవింద్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చుని డిన్నర్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఓ ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఆయన్ను అరెస్టు చేశారని బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇక పుష్ప 3 2028లో వస్తుంది. అదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎవరి ప్రతాపం ఏంటో అప్పుడు చూసుకుందామని కొన్నాళ్లు సోషల్ మీడియా వార్ చేసి విరమించుకున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన గద్దర్ అవార్డులో పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని బట్టి పుష్పపై రేవంత్ రెడ్డికి పగ లేదని, ప్రేమ మాత్రమే ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పుష్పతో జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవార్డు దక్కించుకోవడం ఓ రికార్డ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఏ ప్రభుత్వం అయితే తమ హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అవమానించిందో అదే ప్రభుత్వం ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించిందని, ఇది బన్నీ సత్తా అంటే అంటూ తెగ సంబరపడిపోతున్నారు. అయితే బన్నీకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడంతో ఆయనపై గానీ, సినీ ఇండస్ట్రీపై గానీ తనకెలాంటి కోపం, పగ లేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే గద్దర్ అవార్డులను రాజకీయ కోణాలు, వ్యక్తిగత సంబంధాలను బట్టి నిర్ణయించలేదని, జయసుధ నేతృత్వంలోని జ్యూరీ టాలెంట్ చూసి మాత్రమే అవార్డులు ప్రకటించింది తప్ప ప్రభుత్వ సిఫార్సులను బట్టి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక పుష్ప 2 ధీరువుల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికవడం, తనకు గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా ఈ పురస్కారం తనకు దక్కడం, పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవార్డు తనకు రావడం వెనుక చిత్ర బృందం కృషి ఎంతో ఉందని తెలిపారు. క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్, అలాగే నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుందని చెప్పుకొచ్చారు. అలానే సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను, మీ నిరంతర మద్దతు నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుందని ఆయన రాసుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి అల్లు అర్జున్ వస్తాడా రాడా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా పరిస్థితి మారిపోవడం మనం చూసాం.
ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరి ఈ వేడుకకు బెస్ట్ యాక్టర్గా నిలిచిన అల్లు అర్జున్ హాజరవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. పుష్ప సినిమాకు సంబంధించిన ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడంతో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అరెస్టు చేయించారని కొందరు ఆరోపించారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా సైతం అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించాడని ఆరోపించారు. మరి ఈ పరిణామాల మధ్య ఈ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపిస్తారా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ కనుక ఈ ఈవెంట్కు రాకుంటే రేవంత్ రెడ్డి వర్సెస్ బన్నీ వివాదం మళ్లీ మొదటికొస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.